చిత్తూరులో వీధి కుక్కల సంతతి నియంత్రణ కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ చేయడానికి అవసరమైన సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. వీటి జనాభాను నియంత్రించకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే నగరంలో 15 లక్షల రూపాయల వ్యయంతో ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్న కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్, తుడా చైర్మన్ గారు, అలాగే పార్టీకి సంబంధించిన అందరూ ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా అందుకే మన కలెక్టర్ గారు అంటే కూడా మాకు కొద్ది ఇష్టం. ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అనే దీనిపైన వర్క్ చేసి తిరిగి వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. దట్ ఈస్ ద బెస్ట్ కలెక్టర్గా మాకు చిత్తూరుకి వీఆర్ వెరీ హ్యాపీ. సో మేము కలెక్టర్ గారితో పాటు అదే అప్పీల్ చేసినట్టు అందరూ కౌన్సిలర్లు కూడా చిత్తూరులో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన మరియు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గెలిచిన వారందరూ కూడా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్ ఇబ్బంది పడుతున్నాయో, వాటికి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంటు ఒక 2-3 డేస్ అబ్జర్వేషన్లో పెట్టి దాన్ని తిరిగి పబ్లిక్లోకి వదిలితే అక్కడ పబ్లిక్కి కూడా ఏ హట్ కాకుండా, న్యూసెన్స్ లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఇటువంటి మంచి కార్యక్రమాలకి నాయకులు ఎప్పుడు పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్స్. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో యానిమల్ బర్త్ కంట్రోల్ ఎస్పెషలీ డాగ్స్ కోసం ఇనాగరేట్ చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ 15 లక్షలతో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తే 7,000 నుంచి 8,000 డాగ్స్ ఉన్నాయి. ప్రతి వీధిలో డాగ్స్ ఉన్నాయి. బట్ అటువంటి బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ జరగలేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డాగ్ మెనెన్స్ అంటే బైటింగ్ ఆర్ ఇంజరీస్ టు పబ్లిక్ కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం తిరుపతి మీద డిపెండ్ అయ్యారు. తిరుపతి నుంచి ఒక ఎన్జిఓ పిలవాలి, తిరుపతి నుంచి డాగ్ కేసెస్ పిలవాలి, అక్కడే డాగ్స్ పంపించేయాలి. సో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా జరగట్లేదు. సో ఇప్పుడు మనం చిత్తూరులో ఇది స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 2 సంవత్సరాలు మనకి పడతాయి. ఈ 2 సంవత్సరంలో మన టార్గెట్ 5,000 నుంచి 6,000 డాగ్స్ మనం ఒక్కసారి చేయగలిగితే నెక్స్ట్ 2 to 3 years తర్వాత డాగ్ పాపులేషన్ కాన్స్టెంట్ ఉంటుంది, తర్వాత ఇది తగ్గుతుంది.